మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర మీ ప్రస్తావన వస్తే ఆయన కళ్ళల్లో గొప్ప కృతజ్ఞత కనిపిస్తుంది, గొప్ప అభిమానం, ఆరాధన, మీరంటే హయ్యెస్ట్ రిగార్డ్స్ చూపిస్తారు ఆయన. అట్లాగే తెలుగులో మీరు ఇంకా చాలా మందితోటి, చిరంజీవి గారితో చట్టాని కలులు లాంటి గొప్ప సినిమా తీశారు. రజనీకాంత్ గారిని సినిమా ఇండస్ట్రీకి, హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అజిత్ గారిని హీరోగా పరిచయం చేసింది మీరు. వీటన్నిటి పట్ల వాళ్ళ ఇది ఎలా ఉంటుంది సార్? అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్ ఇవాళ నాకు అమితాబ్ బచ్చన్ గారితో ఆయన బర్త్డేకి నేను ఫోన్ చేస్తా, నా బర్త్డేకి ఆయన ఫోన్ చేస్తారు. రజనీకాంత్ గారితోనూ సేమ్ ర్యాపోర్ట్ నేను మెయింటైన్ చేస్తున్నా. ఈవెన్ చిరంజీవి గారితో కూడా నేను ఒక పిక్చర్ చేసే తర్వాత చేసే అవకాశం రాలేదనుకోండి, అజిత్ వీళ్ళందరినీ పరిచయం చేశాను. కానీ వాళ్ళతో ఎక్కువ నాకు ర్యాపోర్ట్ ఇవాళ సినిమా ఇండస్ట్రీలో హిందీలో అమితాబ్ గారితోనూ, సౌత్లో రజనీకాంత్ గారితో ఉన్న ర్యాపోర్టు నేను మిగిలిన వాళ్ళందరితోనూ అంత దగ్గరగా, అంత చనువుగా, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొంచెం నేను మానేసి దూరం అయిన తర్వాత వీళ్ళిద్దరితో ఎక్కువ అవినాభావ ఎప్పుడు నేను బాంబే వెళ్ళినా అమితాబ్ గారికి ఫోన్ చేసి వెళ్ళి ఒక 2 గంటలన్నా కూర్చుని లేదా ఒక పూట భోజనం చేసే వస్తా ఆయనతో. అదేవిధంగా మెడ్రాస్ వెళ్తే రజనీకాంత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యన జరిగిన 2 ఇన్సిడెంట్లు చెప్తా మీతో. రజనీకాంత్ గారు హైదరాబాద్లో సన్ టీవీ వాళ్ళ షూటింగ్లో ఉన్నారు. నేను ఏదో వీసా పని మీద మెడ్రాస్ వెళ్తే వస్తున్నాను సార్ ఉంటే కలుస్తాను అని ఆయన సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే హైదరాబాద్లోనే ఉన్నారండి అని అన్నారు. నేను బెంగళూరు నుంచి వస్తున్నానయ్యా, నేను హైదరాబాద్ లేనంటే ఈ విషయం ఆయనకి చెబితే వాళ్ళ సెక్రటరీ రమ్మనమను, నేను ఒకడో క్యాన్సిల్ చేసుకుని వస్తాను అని షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆయన మెడ్రాస్ వచ్చారు. నేను చోళాలో దిగా. ఆయన పొందుతున్నారు, మీరు వస్తున్నారా? నేను రానా చోళాకి అని అడిగారు. అంటే అంత ఆప్యాయతగా. అదేవిధంగా బాంబే వెళ్ళాను, ఎవరో మ్యారేజ్ ఉంటే. నాగపూర్ షూటింగ్లో ఉన్నారు అమితాబ్ గారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఆయన నాగపూర్ నుంచి ఒక ఈవినింగ్ వచ్చేసారు. ఆయన ఒక నైట్ ఆయనతో స్పెండ్ చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నానండి అంటే రాత్రి 11 గంటల దాకా ఆయనతో స్పెండ్ చేశాను. రామారావు గారితో మీ అనుబంధం గురించి మాట్లాడితే, వారితో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు చాలా ఇంటరాక్షన్లోకి వెళ్ళినట్టున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారి చేతుల మీదుగా నేను ఆడదే ఆధారం అనే సినిమాకి ఒక షీల్డ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది నుంచి షీల్డ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయన విశ్వామిత్ర షూటింగ్ చేసేటప్పుడు మీనాక్షి శేషాద్రి, అరుణా ఇరానీ, అంజద్ ఖాన్ వీళ్ళందరినీ నేనే ఆయనకి బాంబే నుంచి అరేంజ్ చేసి పంపించడం జరిగింది. బాలకృష్ణ గారు కూడా నాతో బాంబే వస్తే తప్పనిసరిగా మా ఫ్లాట్కి వచ్చి ఒక పూట అయినా భోంచేసి వెళ్ళేవారు. అది ఆయనతో కూడా అట్లాంటి రిలేషన్షిప్. కాకపోతే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే నాటికి నేను ఎక్కువ టైం బాంబే, ఢిల్లీలో స్పెండ్ చేయాల్సి వచ్చింది. సార్, మీరు నిర్మించిన సినిమాల్లో టాప్ గ్రాసర్స్, టాప్ ట్రైన్ సినిమాలంటే తెలుగులో చట్టానికి కళ్ళు లేవు అనుకోవచ్చా? తెలుగులో చట్టానికి. కాకపోతే మీకు ఇంకొక విషయం చెప్పాలి. నేను తీసినటువంటి 87 సినిమాల్లో 6 బ్యానర్ల మీద తీయటం జరిగింది. ఉపాయం వచ్చేసేసి వాళ్ళ నెల్లూరు రెడ్లు వాళ్ళ బ్యానర్లో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తర్వాత నవభారత్ ఫిలిమ్స్, నవోదయ, శ్రీలక్ష్మి ప్రొడక్షన్స్, బాబు మూవీస్, శేఖర్ ప్రొడక్షన్స్, తర్వాత లక్ష్మీ ప్రొడక్షన్స్. అంటే మా అబ్బాయిల పేరు మీద. అంటే ఇన్ని బ్యానర్లో సినిమాలు చేశా. టాప్ గ్రాసరీగా చెప్పాలి అని అంటే తెలుగులో యమగోళ, చట్టానికి కళ్ళు లేవు, చాలా తక్కువ ఖర్చులో బాగా ఎక్కువ లాభాలు వచ్చింది రౌడీ రాణి, మంచి పేరు తీసుకొచ్చింది పాపం పసివాడు, దేవుడు చేసిన పెళ్ళి. అఫ్కోర్స్ హిందీలో చాలా చాలా బాగా డబ్బులు వచ్చినటువంటి పిక్చరు అందా కానూన్, అదే చట్టానికి కళ్ళు హిందీ వెర్షన్. అదే రజనీకాంత్ గారిని పరిచయం చేసాం. హిందీలో వచ్చేసి చాల్బాజ్ అనే పిక్చర్ శ్రీదేవి, సన్నీ డియోల్, రజనీకాంత్ గారి చాలా మంచి పేరు వచ్చింది. ఆఖరి రాస్తా కూడా
నాకు ప్రొడ్యూసర్గా కంటే కూడా డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది. ఆఖరి రాస్తా భాగ్యరాజా గారు డైరెక్ట్ చేశాడు అది. సినిమా ఇండస్ట్రీలో సార్ ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను తీసిన 87 సినిమాల్లో ఒక 50 సినిమాలు సక్సెస్ అయితే 37 సినిమాలు కొంచెం ఇబ్బంది పెట్టినవి కూడా ఫైనాన్షియల్గా. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సార్ ఇప్పుడు మీరు అన్ని లాంగ్వేజ్లో సినిమాలు తీశారు, ముఖ్యంగా నార్త్లో అంటే బాలీవుడ్లో నైట్ లైఫ్ నైట్ షూటింగ్, సౌత్లో డే లైట్ డే షూటింగ్. ఈ యొక్క కాన్ఫ్లిక్టెడ్ సిచ్యువేషన్, అందుకే అక్కడ వాళ్ళు ఇక్కడ ఇమ్మట్లేకపోవటం, ఇక్కడ వాళ్ళు అక్కడ ఇమ్మలేకపోవటం అనేటువంటిది చాలా కాలం జరిగింది. మీరు ఇన్ని భాషల్లో సినిమాలు తీశారు కదా, ఆ మేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, ఆ కన్వీనియన్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది సార్? ఏమీ లేదు సార్ దానికి. ఈ యొక్క మైండ్ సెటప్. నేను బాంబేలో ఉండి మెడ్రాస్లో షూటింగ్ జరిగేది. నాకు ఒక తెలుగు పిక్చర్ కానీ తమిళ పిక్చర్ కానీ. మెడ్రాస్లో కూర్చుని బాంబేలో హిందీ పిక్చర్ షూటింగ్లు కూడా చేశా. లాంగ్వేజ్గా ఇబ్బంది ఏం పెట్టలేదు నన్ను. ఎక్కడికక్కడ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, అట్లాంటి క్రూని పెట్టుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రభు గారు. ఎందుకంటే వెరీ గుడ్ టెక్నీషియన్స్తో నేను మూవ్ అయ్యా. నాకు రహీం అస్లం రజా గారని అలీగఢ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈజ్ బంగ్లాదేశ్ ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్ ఆయన. ఆయనతో 14 సినిమాలు మాటలు రాసినటువంటి, హిందీ పిక్చర్కి నాకు మాటలు రాసినటువంటి ఒకే ఒక రైటర్. ఓహో సార్, ఇన్నేళ్ళ మీ కెరీర్లో ఎప్పుడైనా మనస్తాపానికి గురైన సందర్భం ఉందా? ఏం లేదు సార్, పిక్చర్ సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటాం. సక్సెస్ కాకపోతే మీరు అడిగిన పాయింటే అనుకోండి. అంటే ఎందుకు సక్సెస్ కాలేదు, దాంతోపాటు మీరు అడిగిన మనస్తాపము, ఫీలింగ్స్ ఉంటాయి. రెక్టిఫై చేసుకోగలుగుతాం నెక్స్ట్ పిక్చర్. అత్యంత బాధ కలిగించిన, నష్టాన్ని కలిగించిన ఫెయిల్యూర్ అంటే ఇది చెప్తారు. ఒక 7th హెవెన్ లాంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి సక్సెస్ అంటే ఇది చెప్తారు. ఫెయిల్యూర్ అంటే లాస్ట్లో నేను చేసిన 2 సినిమాలు మిజరబుల్ డిసప్పాయింట్ చేసినాయి సార్. అవునన్నా కాదన్నా, శైలజా కృష్ణమూర్తి చాలా చాలా డిసప్పాయింట్ చేసినాయి. అంతకుముందు తీసిన వెంకీ బాగానే ఆడింది. వెంకీ నిజంగా బాగా ఆడింది కానండి, నాకు ఫైనాన్షియల్గా నేనేం పెద్ద బెనిఫిట్ పొందలేదు. రీజన్ ఏంటంటే అది ఏరియా వైజ్ అమ్మటం జరిగింది, కొనుక్కున్న వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఓకే, నాకు ఖర్చు ఎక్కువ అయ్యింది. శైలజా కృష్ణమూర్తి అవునన్నా కాదన్నా పాయింట్లు మంచి పాయింట్లే అని అనుకున్నాం. సెల్యులాయిడ్ మీదకి వచ్చేసరికి కథ రాసుకున్నప్పుడు వచ్చినటువంటి అది ఇంపాక్ట్ రాలా. అది దాన్ని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారనే తర్వాత తెలుసుకున్నాం. ఇంకా ఈ టైంలో ఇంక మనం సినిమాలు వద్దు అని అప్పటికే నాకు ఒక బాగా గుర్తు, ఎల్వి ప్రసాద్ గారు 23 సినిమాలు సిల్వర్ జూబ్లీలు చేసి ఆఖరిలో 2 సినిమాలు మెజరబుల్ ఫ్లాప్ చేశారు హిందీలో. ఒకటి స్వాతి, క్రాంతి కుమార్ గారు తెలుగులో చాలా మంచి సక్సెస్. ఆ పాయింట్ యాక్సెప్ట్ చేయలే అక్కడ. ఏది కూతురు తల్లికి పెళ్లి చేయటం అనే పాయింట్ని. అలాగే మేరా ఘర్ మేరా బచ్చా అని ఒక మరాఠీ డ్రామా చూసాను నేను, ప్రసాద్ గారు. నన్ను చెయ్యి నువ్వు తెలుగులో అన్నారు. నాకు తృప్తిగా లేదండి సబ్జెక్టు అన్నా. ఆయన హిందీ చేశారు, అది మిజరబుల్ ఫెయిల్ అయ్యింది. ఆయన బాత్రూంలో పడి కాలు ఫ్రాక్చర్ అయ్యాయి, విజయ హాస్పిటల్లో ఉంటే నేను చూస్తానికి వెళ్తే, ఏం చేస్తున్నావు పూర్ణచంద్రరావు అని అడిగారు. ఏదో సబ్జెక్ట్ ఏదో చేస్తున్నా. ఒక సబ్జెక్ట్ ఏదన్నా నాకు కూడా చూడు అన్నారు. నేను మీకు సబ్జెక్ట్ చూసేవాడినా, ఎందుకు ఫాదర్ ఈ ఏజ్లో ఇంకా మీరు ఇంకా దాని మీద ధ్యాస పెట్టుకున్నారు, రిలాక్స్ అవ్వండి అంటే ఆయన ఒక మాట అన్నారు. 23 సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసి 2 ఫెయిల్యూర్స్తో నన్ను రిటైర్ అవ్వమంటావా పూర్ణచంద్రరావు? అది నిజంగా అట్లాంటి నిర్మాత దర్శకులకి ఆ 2 సినిమాలు ఫెయిల్యూర్ ఎంత బాధ కలిగించింది అనేది ఆయన మాటల్లో నేను విన్నా. అఫ్కోర్స్ అదే పద్ధతి ఇప్పుడు మీకు చెప్పినట్టు అవునన్నా కాదన్నా శైలజా కృష్ణమూర్తి నేను అనుభవించా. ఇంకా వేర్ ఇస్ ది గ్యారంటీ? ఇంకొక సినిమా చేసినందువల్ల మీరు సక్సెస్ అవుతారని గ్యారంటీ ఉందా? లేదు.
అందుట్లో సినిమా పరిశ్రమలో అసలు నాట్ ఓన్లీ సినిమా, ఏ బిజినెస్లో అయినా దేర్ ఈజ్ ఎ సక్సెస్, దేర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఓకే సార్, ఇప్పుడు ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆ క్రెడిట్ని ఇప్పుడు ఫెయిల్ అయితే మీరు ఆ డైరెక్టర్ని నిందిస్తారా? ఎవరిని నిందిస్తారు? మిమ్మల్ని మీరు నిందించుకుంటారా? హూ ఇస్ ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఏ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? బాధ్యత డైరెక్టర్ కూడా ఉండగానండి మీ యొక్క అదృష్టమా దురదృష్టం కూడా మీరు డిపెండ్ అయి ఉన్నారు. అంటే మీరు ఆ డైరెక్టర్ని పెట్టుకున్నప్పుడు ఆ డైరెక్టర్కి నచ్చిన కదా, మీకు నచ్చిన కదా, ఆ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నాడా సరిగ్గా అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదా. వేర్ ఐ యామ్ ఫెయిల్యూర్, అది అందరిలోనూ ఉంది. కథ రాసిన వాళ్ళు గోపీమోహన్ అని ఆయన కథ, అది నిజం చెప్పాలి అంటే శైలజా కృష్ణమూర్తి దాన్ని ఫ్లాష్ బ్యాక్ల్లో చాలా గొప్పగా చెప్పాడు నాకు కథ. శివనాగేశ్వరరావు గారు హ్యాండిల్ చేసిన దాంట్లో ఫ్లాష్ బ్యాక్లు లేకుండా సింగిల్ ట్రాక్లో వెళ్ళింది కథ. దేర్ ఈజ్ ఏ మిస్టేక్ ఏమో అని అనుకున్నాను నేను. అట్లాగే కథ చెప్పినప్పుడు తేజ అవునన్నా కాదన్నా దాన్ని ట్రీట్ చేసిన విధానం, సెల్యులాయిడ్ మీద ఎక్కించిన విధానంలో రాలా, అది కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది. యాక్చువల్గా చాలామంది నిర్మాతలు కథలు విన్నప్పుడు ఉండే ఫీల్ అయ్యేంతటి ఎగ్జైట్మెంట్ దాన్ని తెర మీద చూసుకున్నప్పుడు మిస్ అవ్వటమే ఫెయిల్యూర్స్కి కారణం అవుతుంది అనేటువంటిది లేదు ప్రభు గారు. ఒక పాయింట్ కూడా మీరు దయచేసి, కథ రాసినటువంటి ఆథర్ కథ చెప్పినప్పుడు ఉన్న ఆ స్వీట్నెస్ ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కొంత మార్పులు వస్తాయి, డైలాగ్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా మార్పులు వస్తాయి. దర్శకులుగా దాన్ని హ్యాండిల్ చేయటానికి వచ్చినప్పుడు కథ ఎట్లా రాశాడో రైటరు అంత స్వీట్నెస్ డైరెక్టర్ స్టేజ్ సెల్యులాయిడ్ మీద ఎక్కిస్తానికి రాకపోవచ్చు. దానికి నటుల్లో కూడా దాన్ని పండించే విధానంలో డైరెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే విధానంలో కూడా రాకపోవచ్చు. ఒకళ్ళని మనం అనుమానించి ఒకళ్ళని బ్లేమ్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.